physics class, system of particles and rotational motion chapter. Now the subheading is moment of force couple or torque. So simply it is called couple అనొచ్చు లేదా టార్క్ అనొచ్చు. మరి మొమెంట్ ఆఫ్ ఫోర్స్ కపుల్ అని ఎందుకు అంటున్నాం, టార్క్ అని ఎందుకు అంటున్నాం? టార్క్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ టౌ. ఓన్లీ కపుల్ వేరు, టార్క్ వేరు. దాని డిఫరెన్స్ మీకు చెప్తాను. సో ఇక్కడ ఓన్లీ కపుల్ అనకూడదు. స్టార్టింగ్లో కపుల్ ఆర్ టార్క్ అని నేను చెప్పాను, సారీ ఫర్ ద మిస్టేక్. ఓన్లీ కపుల్ అనకూడదు, మొమెంట్ ఆఫ్ కపుల్ అనొచ్చు, లేదా మొమెంట్ ఆఫ్ ఫోర్స్ కపుల్ అనొచ్చు, లేదా టార్క్ అనొచ్చు. మరి టార్క్ డెఫినిషన్ ఎలా తీసుకుంటాము అంటే, ద మొమెంట్ ఆఫ్ ఫోర్స్. సో టార్క్ టౌ ఈక్వల్స్ టు moment of force couple, the product of force and perpendicular distance. The product of force and perpendicular distance is called torque or moment of force couple గా తీసుకుంటాం. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసినట్లయితే ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్గా దాని డిస్టెన్స్ అనేది ఫినిష్ కావాలి. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత ఉండాలి అంటే 90 degrees ఉండాలి. అంటే ఇక్కడ యాంగిల్ కన్సిడర్ చేసుకున్నట్లయితే టార్క్ టౌ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అని తీసుకుంటున్నాం. క్రాస్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ వెక్టార్ ప్రోడక్ట్. మీకు ఆల్రెడీ ఈ టాపిక్స్ తెలిసినట్లయితే ఒకసారి స్టడీ చేయండి అని చెప్పాను. క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వెక్టార్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్కేలార్ ప్రోడక్ట్. సో యాంగిల్ ఇచ్చినట్లయితే టౌ ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే ఆర్ఎఫ్ సైన్ తీటాగా రాసుకుంటాం, లేదా దీన్నే మనం ఎఫ్ఆర్ సైన్ తీటాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ సైన్ తీటా దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే ఫోర్స్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే మనం అప్లై చేసినటువంటి ఫోర్సు ఎఫ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ఎఫ్ కాస్ తీటా గాను, రెండోది ఎఫ్ సైన్ తీటా గాను డివైడ్ అవుతుంది. ఎఫ్ కాస్ తీటా ఏంటి అంటే నువ్వు ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నావు ఆ డైరెక్షన్లో ఎఫ్ కాస్ తీటా అవుతుంది, అదర్ డైరెక్షన్లో ఎఫ్ సైన్ తీటా అవుతుంది. కాకపోతే ఇక్కడ సైన్ తీటాని ఎందుకు తీసుకుంటామంటే వెక్టార్ ప్రోడక్ట్ ప్రకారం ఏ క్రాస్ బి ఈక్వల్ టు మాడ్ ఏ మాడ్ బి సైన్ తీటా అని అక్కడ చెప్పుకొని ఉంటాం. ఒకసారి నోట్స్ ఉంటే రెఫర్ చేయండి. అంటే సైన్ యాంగిల్ వచ్చిందంటే అది వెక్టార్ ప్రోడక్ట్ అని, కాస్ యాంగిల్ వస్తే స్కేలార్ ప్రోడక్ట్ అని చెప్పుకొని ఉంటాం. దేర్ ఫోర్ టార్క్ టౌ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్ లేదా ఆర్ఎఫ్ సైన్ తీటాగా తీసుకుంటాం. ఇక్కడ క్రాస్ ప్రోడక్టే మనం యూజ్ చేయాలి. మరి ఓన్లీ కపుల్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ సి. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ కపుల్ చెప్పట్లేదు, ఓన్లీ కపుల్ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ట్యాప్ లేదా బాటిల్ క్యాప్ ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని మనము టర్న్ చేయాలి, వాటర్ రావాలంటే దీన్ని టర్న్ చేయాలి అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. అంటే బాటిల్ క్యాప్ కానీ లేదంటే పెన్నులో రీఫిల్ కంప్లీట్ అయింది, రీఫిల్ని రీప్లేస్ చేయాలి, అక్కడ డై ఉంటుంది, ఆ డైని లూజ్ చేయాలి అంటే మనం 2 ఈక్వల్ ఫోర్సెస్ ఇట్లా అప్లై చేస్తాం, అంటే థంబ్ అండ్ 4 ఫింగర్ యూజ్ చేసి. అప్పుడు 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ, దెన్ ద బాడీ గెట్స్ ఎ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు పర్పెండిక్యులర్. అంటే పర్పెండిక్యులర్గా డిస్టెన్స్ అవుతుంది. మరి రెండు ఒకటే కదా అని డౌట్ వస్తుంది. టార్క్ కపుల్, టార్క్లో ఏం చెప్తున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కపుల్లో కూడా అదే చెప్తున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కానీ టార్క్లో ఓన్లీ 1 ఫోర్స్ ఉంటుంది. దెర్ ఈస్ నో టర్నింగ్ ఎఫెక్ట్ ఇన్ టార్క్. అంటే టర్నింగ్ ఎఫెక్ట్ అనేది జరగదు. కపుల్లో వచ్చేసి 2 ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒకటి ఎఫ్ అనుకుంటే ఇంకోటి వచ్చేసి -F. కాబట్టి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే టర్నింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ బాటిల్ క్యాప్
ఓపెన్ చేయడం. డైలీ లైఫ్లో మనం వాటర్ తాగుతూ ఉంటాం, బాటిల్స్ చూసింటాం. బాటిల్ క్యాప్ ఓపెన్ చేయాలన్నా, బాటిల్ క్యాప్ను క్లోజ్ చేయాలన్నా దాని మీద మనం 2 ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ బాటిల్ క్యాప్ టర్న్ అవుతుంది డై ఉన్న ప్రకారం. అంటే అక్కడ మీరేం క్రియేట్ చేస్తున్నారు? కపుల్ ఈజ్ క్రియేటింగ్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫోర్స్, F1 F2లో ఎనీ వన్ ఫోర్స్ తీసుకుంటాం, ఎందుకంటే రెండు కూడా మ్యాగ్నిట్యూడ్ ప్రకారం సేమ్, డైరెక్షన్ ప్రకారం ఆపోజిట్గా ఉంది కాబట్టి కపుల్ టార్క్ యూనిట్స్ సేమ్, డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్ అవుతుంది. కాకపోతే టార్క్లో టర్నింగ్ ఎఫెక్ట్ని మనం నోటీస్ చేయలేము, కపుల్లో కంపల్సరీ టర్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ స్క్రూ డ్రైవర్తో మనము ఒక స్క్రూని బిగిస్తున్నాము లేదా లూజ్ చేస్తున్నాము అంటే స్క్రూ డ్రైవర్ని టర్న్ చేస్తున్నాం. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అప్లై చేయడం వల్ల ఆ డై అనేది పర్పెండికులర్గా మూవ్ అవుతుంది, స్క్రూ డ్రైవర్ కూడా పర్పెండికులర్గానే మూవ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏం యాక్ట్ అయిందంటామంటే కపుల్ ఈజ్ యాక్టింగ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టార్క్ అండ్ కపుల్. సో ఇక్కడ టార్క్కి ఇంకొక పేరేంటే మూమెంట్ ఆఫ్ కపుల్ అనొచ్చు లేదా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కపుల్గా తీసుకోవచ్చు. రెండిటికి CGS SI యూనిట్స్ రాయండి, అలాగే రెండిటికి డైమెన్షనల్ ఫార్ములా కూడా నోట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ నోట్ పాయింట్. అకార్డింగ్ టు టార్క్ ప్రకారం ఏం చెప్తామంటే టార్క్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండికులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. సో ఇక్కడ మనం ఇందాక సైన్ థీటా దేని ప్రకారం తీసుకోవాలని చెప్పామంటే ఫోర్స్ ప్రకారం తీసుకోమన్నాం. కొన్ని సందర్భాల్లో పొజిషన్ ఆర్ అనేది కూడా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, ఒకటి ఆర్ కాస్ థీటా, ఇంకొకటి ఆర్ సైన్ థీటాగా. అప్పుడు ఏమవుతుందంటే టార్క్ టవ్ ఈక్వల్స్ టు FR సైన్ థీటా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైన్ థీటా అనేది మనకి ఫోర్స్ పరంగా అయినా తీసుకోవచ్చు లేదా పొజిషన్ పరంగా అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టార్క్ రిప్రజెంట్స్ ద ఎనర్జీ విత్ విచ్ ఏ బాడీ ఈజ్ రొటేటెడ్. టార్క్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుందంట. దేని ప్రకారము అంటే వెన్ ద బాడీ ఈజ్ రొటేటెడ్, అంటే ఒక బాడీ రొటేట్ అయ్యేటప్పుడు అక్కడ ఏం నోటీస్ చేస్తుంది అంటే ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది టార్క్ అనేది. సో యూనిట్స్ ఆఫ్ టార్క్ అండ్ ఎనర్జీ ఆర్ సేమ్. ఎనర్జీ మరియు టార్క్ యొక్క యూనిట్స్ ఒకేలా ఉంటాయంట. మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ప్రకారం వర్క్, ఎనర్జీ, డైమెన్షనల్ ఫార్ములాస్, యూనిట్స్ సేమ్ వచ్చి ఉంటాయి. సో దాని ప్రకారం ఇక్కడ టార్క్ కూడా దేనికి ఈక్వల్ అంటే ఎనర్జీకి యూనిట్స్కి ఈక్వల్. ఎనర్జీ నథింగ్ బట్ వర్క్ కాబట్టి టార్క్ యూనిట్స్ వర్క్ యూనిట్స్ కూడా సేమ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ యాంగులర్ మొమెంటమ్ denoted by the letter capital L. So angular momentum capital L equals to R cross P తీసుకుంటాం. The product of linear momentum and distance. ఆల్రెడీ లీనియర్ మొమెంటం P ఫార్ములా తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ అని. యాంగులర్ మొమెంటం అంటే ప్రోడక్ట్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ R అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయితే యాంగిల్ తీసుకుంటే ఆర్ సైన్ థీటా క్రాస్ పి అవుతుంది. దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ పి సైన్ థీటా అవుతుంది. ఎల్ ఈక్వల్స్ టు వెన్ యాంగిల్ ఈజ్ గివన్. సో దీని ప్రకారం మీరు యూనిట్స్ రాసుకోవచ్చు ఆర్ క్రాస్ పి ప్రకారం. ఒకవేళ పి ప్లేస్లో మీరు ఎంవి సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎంవి అవుతుంది. దట్ ఈజ్ ఎల్ ఈక్వల్స్ టు ఎంవిఆర్. ప్రోడక్ట్ ఆఫ్ మాస్, లీనియర్ వెలాసిటీ అండ్ డిస్టెన్స్ని కూడా మనం ఏమంటామంటే యాంగులర్ మొమెంటమ్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు ఎంవిఆర్ అని తీసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి అంటే లీనియర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఇంటూ ఆర్ అనుకుందాం. ఇక్కడ ఆర్ని డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం, డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ బై టీ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఆర్ స్క్వేర్ని మనం ఐ అనుకుంటాం. ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై టైం టీగా కన్సిడర్ చేసుకోవచ్చు.
ఇది డిఫరెంట్ ఫార్ములా ఎక్కడ యూజ్ చేస్తామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ చేసుకుంటాం. అలాగే ఇంకొక ఫార్ములా తీసుకున్నట్లయితే రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ, డిస్టెన్స్ ఆర్ రేడియస్ అండ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా తీసుకున్నట్లయితే v = r ఒమేగా అవుతుంది. ఇక్కడ నుంచి v ప్లేస్లో మనం r ఒమేగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో l = mvr ప్లేస్లో దట్ ఈక్వల్స్ టు m ఆఫ్ v ప్లేస్లో r ఒమేగా ఇంటూ r దట్ ఈక్వల్ టు m r ఇంటూ r r స్క్వేర్ ఒమేగా mr స్క్వేర్ని మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా i అనుకుంటే i ఒమేగా. అంటే యాంగులర్ మొమెంటంకి డిఫరెంట్ ఫార్ములే ప్రాబ్లమాటిక్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం సింప్లిఫై చేయాలి. ఇది వచ్చేసి రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అండ్ డిస్టెన్స్ ఇచ్చినట్లయితే v = r ఒమేగా ప్రకారం తీసుకుంటాం. అలాగే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటాతో డినోట్ చేసుకుంటాం. దాని యూనిట్ SI యూనిట్ రేడియన్. యాంగులర్ వెలాసిటీ ఒమేగా తీటా బై టీ అని వచ్చి ఉంటుంది. దీనికి డిఫరెంట్ ఫార్ములాస్ చెప్పుకొని ఉంటాం. తీటా అంటే 2πn అని తీసుకొని ఉంటాం. రేడియన్ పర్ సెకండ్. యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఒమేగా బై టీ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పింటాం. దీని నోట్స్ మీలో ఎవరి దగ్గరన్నా లేకపోతే లేని వాళ్ళు చెప్పండి, వాళ్ళకి వీడియో చేసి నేను సెండ్ చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను సెండ్ చేయట్లేదు. అలా వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా, యూనిట్స్ మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మొమెంటం. 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడు ఐపీఈలో. యాంగులర్ మొమెంటంకి టార్క్కి మధ్యలో రిలేషన్ ఏంటి? సో ఇక్కడ వచ్చేసి టార్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, ఆల్రెడీ మనం టార్క్ ఇంతకుముందు డిఫైన్ చేసుకున్నాం. టార్క్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటంగా తీసుకుంటాం dl/dt. టార్క్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఆల్సో కాల్డ్ టార్క్. ఇంతకుముందు బేసిక్ డెఫినేషన్ ఏం చెప్పిందంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ టార్క్ అని చెప్పుకుంటాం. రెండు డెఫినేషన్స్ కరెక్టే. టార్క్కి యాంగులర్ మొమెంటంకి మధ్యలో రిలేషన్ డెరైవ్ చేసేటప్పుడు ఈ కండిషన్ తీసుకుంటాం. టార్క్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ L అంటే r క్రాస్ p అని తీసుకొని ఉంటాం. హియర్ r ఈజ్ ద పొజిషన్ వెక్టర్, దాని కాన్స్టెంట్ అనుకుంటే d ఇంటూ p/dt అవుతుంది. dp/dtని ఏమంటున్నామంటే మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంగా కన్సిడర్ చేసుకుంటాం. దేర్ ఫోర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం నథింగ్ బట్ ఫోర్స్ అవుతుంది. ఎందుకంటే న్యూటన్ సెకండ్ లా ప్రకారం ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని చెప్పింటాం. F = ma డెరైవ్ చేసే దాంట్లో స్టేట్ సిలబస్ 9th క్లాస్లో వచ్చి ఉంటుంది. అక్కడ 4 మార్క్స్కి, ఇంటర్మీడియట్లో ఇదే క్వశ్చన్ 8 మార్క్స్కి కూడా వచ్చి ఉంటుంది లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్లో. నౌ ఎందుకు అంటే F = k ఇంటూ dp/dt. k 1 అనుకుంటే d ఆఫ్ mv, t అంటే mv/dt, m కాన్స్టెంట్, dv/dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుందంటే యాక్సలరేషన్ అవుతుంది అని డెరివేషన్ చెప్పింటారు మీకు. సేమ్ 9thలో ఏదైతే డెరైవ్ చేస్తారో ఇంటర్మీడియట్లో అదే డెరైవ్ చేస్తారు. ఇక్కడ మనకి డబల్ అవుతాయి మార్క్స్. 4 మార్క్స్ అడిగితే ఇంతే రాస్తారు, 8 మార్క్స్ అడిగినా ఇలాగే ఉంటుంది. కాకపోతే ప్రాబ్లమాటిక్ యాడ్ అవుతుంది 8 మార్క్స్ అడిగినప్పుడు. కాబట్టి ఇక్కడ dp/dt నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది, F ఎక్స్టర్నల్. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మొమెంటం తీసుకుంటాం. అంటే టార్క్ τ = dl/dt. నెక్స్ట్ టాపిక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ద స్టేట్మెంట్ ఈజ్ when external torque is 0,
ద టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ కన్సర్వ్డ్. కండిషన్ ఏం చెప్తున్నాం, వెన్ ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ 0 అంటే టౌ ఎక్స్టర్నల్ ఈజ్ నథింగ్ బట్ dl/dt అవుతుంది. ఎలా అంటే ఇఫ్ dp/dt ఈక్వల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్ అయింది. మనం ఇందాక చెప్పుకున్నాం ఏదంటే రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మొమెంటంలో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఎక్స్టర్నల్ ఫోర్స్కి ఎలా అయితే ఈక్వల్ అవుతుందో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఎక్స్టర్నల్ టార్క్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంలో అంటే ఎక్స్టర్నల్ టార్క్ అనేది 0 అయితే, అంటే టవ్ ఎక్స్టర్నల్ అనేది 0 అయితే ద టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే dl/dt ఈజ్ కన్సర్వ్డ్. కన్సర్వ్డ్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ కాన్స్టెంట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్, ఇఫ్ టౌ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు 0 దెన్ dl/dt ఈక్వల్స్ టు టౌ ఎక్స్టర్నల్ అని మనకు తెలుసు. టవ్ ఎక్స్టర్నల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, dl/dt ఈక్వల్ టు 0. ఇఫ్ వీ వాంట్ టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఇంటిగ్రేట్ చేస్తాం, ఇంటెగ్రల్ dl/dt ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే l ఈక్వల్స్ టు దానికంటే ముందు dt కన్వర్ట్ చేయాలి కదా, dl ఈక్వల్ టు 0 ఇంటూ dt అవుతుంది. సో dl ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ dl ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 వాల్యూ ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి యాంగులర్ మొమెంటం ఏమవుతుంది అంటే కాన్స్టెంట్. ఎప్పుడు అంటే ఎక్స్టర్నల్ టార్క్ అనేది 0 అయితే యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్ ఆర్ కన్సర్వ్డ్. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్గా తీసుకుంటాం. దీని అర్థం ఏమి అంటే మనం ఇందాక డెరైవ్ చేసుకున్నాం, L ఈక్వల్స్ టు I ఒమేగా వచ్చింది ఇక్కడ కండిషన్. సో దట్ ఈస్ ఫర్ 2 డిఫరెంట్ పార్టికల్స్ తీసుకున్నట్లయితే I1 ఒమేగా 1 ప్లస్ I2 ఒమేగా 2 ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ I1 I2 ఆర్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్, ఒమేగా 1 ఒమేగా 2 ఆర్ ద యాంగులర్ వెలాసిటీస్గా తీసుకుంటాం 2 బాడీస్. ఫర్ 3 బాడీస్ అయితే I1 ఒమేగా 1 ప్లస్ I2 ఒమేగా 2 ప్లస్ I3 ఒమేగా 3 ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే n బాడీస్ అయితే I1 ఒమేగా 1 ప్లస్ I2 ఒమేగా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ IN ఒమేగా n ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ నోట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వెన్ టౌ ఎక్స్టర్నల్ ఈజ్ 0, సో టౌ ఎక్స్టర్నల్ ఈజ్ 0 అయితే కండిషన్ dl1 ప్లస్ dl2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ dln ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n dli ఈక్వల్ టు 0. ఎందుకు సిగ్మా తీసుకుంటున్నాం అంటే సమ్మేషన్ తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ ద కండిషన్, అంటే ప్రాబ్లమాటిక్లో మనకి యూస్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ సిమిలర్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఇన్ లీనియర్ మోషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రొటేటరీ మోషన్లో అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ వస్తుంది, లీనియర్ మోషన్లో అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ వస్తుంది. సో రొటేషనల్ మోషన్లో యాంగులర్ మొమెంటం, లీనియర్ మోషన్లో లీనియర్ మొమెంటంకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ రిజిడ్ బాడీ. నిన్న కూడా ఫనెల్ ఎగ్జాంపుల్ చెప్పింటాం, స్టెబిలిటీ లేదా ఈక్విలిబ్రియం. 3 టైప్స్ ఫనెల్ ఎగ్జాంపుల్లో ఒకటి బేస్ ఏరియా తక్కువ ఉన్నట్లయితే అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అదే బేస్ ఏరియా ఎక్కువ ఉన్నట్లయితే ఫనెల్ నిలబడుతుంది, స్టేబుల్ ఈక్విలిబ్రియం. అదే ఫనెల్ని ఇలా బెండ్ చేసినట్లయితే, బెండ్ అంటే నేల మీద ఇలా పడుకోబెట్టినట్లయితే టోటల్ పార్ట్ మొత్తము కూడా సర్ఫేస్ని టచ్ అవుతూ ఉంటుంది, రోల్ అవుతూ ఉంటుంది. అది
అంటే ఇది వచ్చేసి న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే ఫనెల్ని మనం ఇలా పెట్టినట్లయితే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఎందుకంటే ఇలా పెట్టలేం, పడిపోతూనే ఉంటుంది, బేస్ ఏరియా తక్కువ ఉంది. అదే ఫనెల్ని ఇలా నిలబెట్టినట్లయితే బేస్ ఏరియా ఎక్కువ కాబట్టి స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఇదే ఫనెల్ని నేల మీద టచ్ అయ్యేటట్లు పెడుతున్నాం అనుకోండి, ఇక్కడ టచ్ అవుతుంది, రోల్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి న్యూట్రల్ ఈక్విలిబ్రియంగా తీసుకుంటాం. నా ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ బాడీ, రిజిడ్ బాడీ డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే, ఎప్పుడు ఒక రిజిడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందంటే, ద మెకానికల్ ఈక్విలిబ్రియం, ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం if both its linear momentum and angular momentum are not changing with time. So definition em rali, a rigid body is said to be in mechanical equilibrium. ఏదైనా ఒక దృఢ వస్తువు మెకానికల్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే if both its linear momentum and angular momentum are not changing with time. ఒక రిజిడ్ బాడీ యొక్క లీనియర్ మొమెంటము, యాంగులర్ మొమెంటం టైంతో పాటు చేంజ్ కాకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆ రిజిడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అని చెప్తాం. దాన్నే మెకానికల్ ఈక్విలిబ్రియం అని కూడా అంటాం. దెన్ ద బాడీ హ్యాస్ నైదర్ లీనియర్ యాక్సలరేషన్ నార్ యాంగులర్ యాక్సలరేషన్. సో అది మెకానికల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే లీనియర్ యాక్సలరేషన్ ఉండదు, అలాగే యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా కూడా ఉండదు. నాట్ ఈక్వల్ అంటే నైదర్ లీనియర్ యాక్సలరేషన్ నార్ యాంగులర్ యాక్సలరేషన్ నేను సింబాలిక్ పరంగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో డెఫినేషన్ ఏం రాసుకోవాలి, ఎ రిజిడ్ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం if both its linear momentum and angular momentum are not changing with the time, then the body has neither linear acceleration నార్ యాంగులర్ యాక్సలరేషన్గా తీసుకుంటాం. అలాగే ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకున్నట్లయితే, నెంబర్ 1, ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ రిజిడ్ బాడీ మస్ట్ బీ 0. అంటే ఒక ఆబ్జెక్ట్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అంటే వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ అంటే రిజిడ్ బాడీలో యాక్ట్ అయ్యే మొత్తం ఫోర్సెస్ సమ్ము యాడ్ చేస్తే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ F1 ప్లస్ F2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Fn ఈక్వల్ టు 0. దీన్నే ఏమంటారంటే సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n Fn ఈక్వల్ టు 0. అంటే ఎప్పుడు రిజిడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందంటే ఇది ఒక కండిషన్. మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, కండిషన్ చెప్పుకుంటున్నాం. వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ మస్ట్ బీ 0 అయినా అది ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంది అంటాం. ద కండిషన్ ప్రొవైడ్స్ అంటే ఈ కండిషన్ దేనికి ఎగ్జిస్ట్ అవుతుందంటే ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ. అంటే ట్రాన్స్లేషనల్ అంటే మీ ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి చేంజ్ అవుతూ ఉండాలి. దీన్నే ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీగా కన్స్ట్రక్ట్ చేసుకుని ఈ పాయింట్ ఎగ్జిస్ట్ అయిందంటే. అదే సెకండ్ పాయింట్ తీసుకుంటే, ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద టార్క్స్ యాక్టింగ్ ఆన్ ఏ రిజిడ్ బాడీ మస్ట్ బీ 0. అంటే τ1 ప్లస్ τ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ τn ఈక్వల్ టు 0. దట్ ఈజ్ సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n τI ఈక్వల్ టు 0. అంటే లీనియర్ ఫోర్స్ F వచ్చింది అంటే ట్రాన్స్లేషనల్ మోషన్ అంటాం. అదే టౌ వచ్చిందంటే దాన్ని రొటేషనల్ మోషన్గా తీసుకుంటాం. అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం, రొటేషనల్ ఈక్విలిబ్రియం లేదా రొటేషనల్ మోషన్, ట్రాన్స్లేషనల్ మోషన్. ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంటే దాన్ని ట్రాన్స్లేషనల్ మోషన్లో వన్ ఆఫ్ ద టైప్ లీనియర్ మోషన్గా చెప్పుకుంటాం. రొటేషనల్ మోషన్లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ప్రకారం ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, కపుల్ ఆల్సో నోన్ యాజ్ ఫోర్స్ కపుల్. ఇందాక టార్క్ చెప్పేటప్పుడే చెప్తాం, కపుల్ లేదా ఫోర్స్ కపుల్ అన్నట్లయితే if two equal and opposite forces acting on a body
దెన్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. మనకి టర్నింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది అంటే అక్కడ ఏం యాక్ట్ అవుతుందంటే కపుల్ అనేది యాక్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ కపుల్ ప్రొడ్యూసెస్ రొటేషన్ వితౌట్ ట్రాన్స్లేషన్. కపుల్ ఎప్పుడు కూడా రొటేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ట్రాన్స్లేషన్ కంటే కూడా. అందుకే టర్నింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కపుల్లో అని చెప్పాను. బాటిల్ ఎగ్జాంపుల్ కానీ, స్క్రూ డ్రైవర్ ఎగ్జాంపుల్ కానీ, లేదంటే ఏదన్నా ఒక డై ఎగ్జాంపుల్ కానీ, ఇవన్నీ కూడా కపుల్కి వస్తాయి. దాని ఫార్ములా యూనిట్స్ ఇందాక టార్క్ చెప్పినప్పుడే చెప్పాను. నెక్స్ట్ వన్ మొమెంట్ ఆర్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్. ఆల్రెడీ అది డిఫైన్ చేసుకున్నాం. మొమెంట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పుకొని ఉంటాం ఇంతకుముందే. దాని యూనిట్స్ డైమెన్షనల్ ఫార్ములా మీరు రాయగలుగుతారు. కాకపోతే ఇక్కడ మొమెంట్ అనదర్ని మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొమెంట్స్. ఈ ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొమెంట్స్ మీద ప్యారలల్ ఫోర్సెస్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది. ప్యారలల్ ఫోర్సెస్ అంటే మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్లో ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ ప్యారలల్ ఫోర్సెస్లో ఫస్ట్ లా ఆఫ్ మూమెంట్ వస్తుంది, సెకండ్ లా ఆఫ్ మూమెంట్ వెరిఫై చేసేది వస్తుంది. మరి మీ కాలేజీలో ఎక్విప్మెంట్ ఉందా లేదా నాకు తెలీదు, ప్రాక్టికల్ చేపిస్తారా లేదా అనేది కూడా నాకు తెలీదు. కాకపోతే మనం చెప్పాలి, ప్రాక్టికల్ పరంగా మీరు ఆ ఎక్విప్మెంట్ నేరుగా కళ్ళతో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ప్రిన్సిపుల్ ఆఫ్ మొమెంట్స్ స్టేట్మెంట్ సింపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్. అంటే ఒక మీటర్ స్కేల్ ఇస్తాడు. మీటర్ స్కేల్ అంటే 100 సెంటీమీటర్స్ ఉంటుంది. వీటికి స్ప్రింగ్ బ్యాలెన్సెస్ కనెక్ట్ చేసి ఉంటారు. స్ప్రింగ్ బ్యాలెన్సెస్ కనెక్ట్ చేసి వెయిట్స్ ఇచ్చింటారు. ఈచ్ 50 గ్రామ్స్ ఉండేటటువంటి వెయిట్స్ ఇస్తే ఇప్పుడు ఇనీషియల్గా ఓన్లీ మీటర్ స్కేల్ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం స్కేల్ యొక్క బరువు నీకు ఈ స్ప్రింగ్ బ్యాలెన్సెస్లో నువ్వు నోటీస్ చేస్తావు ఎంత బరువు ఉంది స్కేల్. ఇప్పుడు ఒకవైపు ఒక 100 గ్రామ్స్ వెయిట్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు స్కేల్ ఇలా ప్యారలల్గా ఉండదు. 100 గ్రామ్స్ వెయిట్ చేస్తానే వెయిట్ ఎక్కువ ఉండేది కిందికి వెళ్ళిపోతుంది, వెయిట్ తక్కువ ఉంది పైకి వెళ్తుంది. అంటే ఈ స్ప్రింగ్ కిందికి వచ్చేసి ఎలాంగేట్ అవుతుంది, ఈ స్ప్రింగ్ వచ్చేసి కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు మీటర్ స్కేల్ ప్యారలల్గా రావాలి అంటే ఇక్కడ 100 గ్రామ్స్ వేసావు కాబట్టి ఇక్కడ కూడా 100 గ్రామ్స్ వేస్తే నీకు మళ్ళీ స్కేల్ అనేది ప్యారలల్గా వస్తుంది. మరి బోత్ సైడ్స్ 100 గ్రామ్స్ వేసినప్పుడు ఈ స్ప్రింగ్స్ యొక్క రీడింగ్ కూడా ఏమైపోతుంది అంటే చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్గా మీటర్ స్కేల్ మాత్రమే ఉంది కాబట్టి మీటర్ స్కేల్ బరువు మాత్రమే నువ్వు నోటీస్ చేసింటావు ఎన్ని గ్రామ్స్. ఇప్పుడు 100 గ్రామ్స్ బాటంలో ఇంక్రీజ్ చేసావు కాబట్టి ఎలాంగేషన్ కూడా ఏమైంటుందంటే ఇంక్రీజ్ అయింది. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్గా తీసుకుంటాం. సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్వర్డ్ ఫోర్సెస్ ఏవి అంటే స్ప్రింగ్స్ ప్రకారం వచ్చేటివి పీక్యూ అనుకుంటాం. డౌన్వర్డ్ ఫోర్సెస్ వచ్చేసి 3 ఫోర్సెస్ వస్తాయి. ఒకటి RS, మిడిల్లో వచ్చేసి W వస్తుంది. W అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే ఈ మీటర్ స్కేల్ 100 సెంటీమీటర్స్ అనుకుంటే మిడ్ పాయింట్ ఎంత అంటే 50 సెంటీమీటర్స్ దగ్గర తీసుకుంటాం. అంటే సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్సెస్ అంటే P + Q ఈక్వల్ టు ఏమవుతుందంటే R + S + W. అంటే P + Q యాడ్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో R + S + Wని యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. అంటే ఫస్ట్ లా ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మూమెంట్స్ సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్. సెకండ్ లా ఏంటి అంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ మూమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ మూమెంట్స్ అని వస్తుంది. మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ ఫస్ట్ లాలో జస్ట్ ఫోర్సెస్ తీసుకొని మనం చేస్తాం. సెకండ్ లాలో ఫోర్స్ డిస్టెన్స్ సేమ్ మీటర్ స్కేలు, స్ప్రింగ్ బ్యాలెన్సెస్, వెయిట్స్. కాకపోతే ఇక్కడ ఏం కనుక్కుంటాం, రెండు చోట్ల ఒకే వెయిట్ వేస్తే ఏమొస్తుందంటే ఒక స్టోన్ ఇస్తాడు మనకి. ఆ స్టోన్ యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్ అని, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ వాటర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 100 గ్రామ్స్ వేసావు కాబట్టి ఇక్కడ ఇటువైపు ఎంత వేయాలో నీకు తెలుసు 100 గ్రామ్స్. ఒక స్టోన్ ఇచ్చాడు, అన్నోన్ స్టోన్ని థ్రెడ్తో హ్యాంగ్ చేస్తావు.
ఏది మీటర్ స్కేల్కి హ్యాంగ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే ఇది బెండ్ అవుతుంది, వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ స్టోన్ వెయిట్ మనకు తెలీదు, నువ్వు తూకం వేసి తక్కడలో పెట్టి కనుక్కోకూడదు, ఈ ప్యారలల్ ఫోర్సెస్ యూజ్ చేసి కనుక్కోవాలి. ఈ స్ప్రింగ్ ఎలాంగేట్ అయింది కాబట్టి 50 గ్రామ్స్ యాడ్ చేసుకుంటూ వస్తావు. ఎంతవరకు అంటే ఈ విధంగా బెండ్ అయినటువంటి స్కేలు తిరిగి ఒరిజినల్ పొజిషన్కి వచ్చే వరకు కూడా. ఎగ్జాక్ట్గా రాదు, ఎందుకంటే 100 అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది, ఇది రాదు. అంటే కొద్దిగా ఎక్కువ వేస్తే ఇట్లా పైకి వెళ్ళిపోవడం, తక్కువ వేస్తే కిందికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పొజిషన్ని జరుపుతూ వస్తారు. జరుపుతూ వచ్చినప్పుడు దాని యొక్క పొజిషన్ అంటే ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 100 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్చువల్గా 50 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. స్టోన్ వేసినప్పుడు థ్రెడ్ని ముందుకు వెనక్కి జరగడం వలన సెంటర్ ఆఫ్ గ్రావిటీ పొజిషన్ 50 దగ్గర ఉండదు, చేంజ్ అయి ఉంటుంది. దీని ప్రకారము సెకండ్ లా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మీకు క్లారిటీ వచ్చిందో లేదో తెలీదు. ప్యారలల్ ఫోర్సెస్లో వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్, వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ వాటర్ కనుక్కుంటాం. వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ వాటర్ కంటే. ఎందుకంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క బరువు గాలిలో ఎక్కువ ఉంటుంది నీటిలో కంటే. వాటర్లో వేసినప్పుడు వెయిట్ ఎంత తగ్గుతుంది అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ తగ్గుతుంది. ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో వస్తుంది. మరి మీకు ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ ఉందో లేదో తెలీదు, ఈ ప్రాక్టికల్ చేపిస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఆ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ సింపుల్, మీటర్ స్కేలు, రిటార్డ్ స్టాండ్స్, 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్, వెయిట్స్, స్టోను ఉంటే ఈజీగా చేసేయచ్చు. అక్కడి వరకు నోట్ చేసుకోండి.